హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరగబోతుంది. సో ఈరోజు రెండు మ్యాచ్లు ఉన్నాయి. సో ఒకటి ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్, ఇంకొక మ్యాచ్ వచ్చేసి డీసీ వర్సెస్ గుజరాత్ టైటన్స్. సో ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మా ఛానల్ గురించి మీకు తెలిసిన వారితో చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. సో వీడియోలోకి వెళ్తున్నాం కాబట్టి, సో ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జైపూర్లో జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు నెగ్గుతారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. సో ఇప్పుడున్న పాయింట్స్ టేబుల్ ప్రకారం ఏంటి అంటే, ఆర్ఆర్ వచ్చేసి ఆల్రెడీ ఎలిమినేట్ అయింది. 12 మ్యాచెస్లో 3 మ్యాచెస్ మాత్రమే గెలవడం జరిగింది. సో పంజాబ్ కింగ్స్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది 15 పాయింట్స్తో. సో లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ ఎవరితో ఆడారు అంటే కేకేఆర్తో ఆడడం జరిగింది. ఆ రోజు కేకేఆర్ 1 రన్తో గెలవడం జరిగింది. సో ఆ రోజు ఉన్న టీమే ఈరోజు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఆ రోజు టీం చూడండి: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, కునాయ్ సింగ్, ధ్రువ్ జురేల్, హెట్మేర్, హసరంగా, జోఫ్రా ఆర్చర్, తీక్షణ, యుద్వీర్ సింగ్, ఆకాష్ మెద్వల్. సో సబ్స్టిట్యూట్ ప్లేయర్గా ఎవరిని తీసుకుంటారో చూద్దాం. సో వీళ్ళైతే ఆడారు ఆ రోజు. సో సేమ్ టీం ఆడే అవకాశం ఉంది, ఎందుకంటే ఎలిమినేట్ అయ్యారు. సో సేమ్ టీం ఆడొచ్చు, లేదన్నా ఎవరికైనా కొత్త వాళ్ళకు ఛాన్సెస్ ఇవ్వచ్చు. సో సంజు శాంసన్ కూడా బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా అనిపించారు. సో చూద్దాం మరి ఈ మ్యాచ్కి అవైలబుల్ ఉంటారో లేదో. సో నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ టీంలో చూడండి, పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ డీసీతో జరుగుతుండగానే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని రద్దు చేయడం జరిగింది. సో అది రీషెడ్యూల్ చేస్తారా ఏంటి అనేది ఇంకా చూద్దాం. సో ఆ రోజు టీంలో ఎవరైతే ఉన్నారో సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. చూడండి, ఆ రోజు టీంలో ప్రభ్ సిమ్రన్, ప్రియాన్ షారియా, జోస్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, నెహల్ వాదేరా, శశాంక్ సింగ్, స్టాయినెస్, జాన్సన్, అజ్మతుల్లా, చాహల్, హర్షదీప్ సింగ్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. వీళ్ళతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ కుమార్ని తీసుకుంటారా, హర్ప్రీత్ బ్రవర్ని తీసుకుంటారా చూద్దాం. సో ఇదే టీం ఆడే అవకాశం ఉంది. సో ఈరోజు మ్యాచ్కి వచ్చేసరికి ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్లో ఎవరు గెలుస్తారు అంటే 55% పంజాబ్ కింగ్స్ ఇస్తానండి. 55% పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అని చెప్తాను. సో ఆర్ఆర్కు 45% గెలుస్తుంది అని చెప్తాను. సో మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆర్ఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారా, పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆర్ఆర్లో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారు కామెంట్ సెక్షన్లో తెలపండి. పంజాబ్ కింగ్స్లో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఈరోజు జరిగే మ్యాచ్లో మాత్రం ఎవరు గెలుస్తారంటే పంజాబ్ కింగ్స్ 45%, 55% పంజాబ్ కింగ్స్ అండి, 45% ఆర్ఆర్కు. సో గెలిచేది ఎవరు అంటే పంజాబ్ కింగ్స్ గెలవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. జై హింద్.